ప్రభునామ ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 8వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు పెంతెకోస్తు పండుగను మనము కొనియాడుతూ ఉన్నాము. ప్రియులారా, ఈ పెంతెకోస్తు పండుగ లేదు, ఈ పెంతెకోస్తు పండుగ రోజునే ఆది అపోస్తలులపైకి మరి పవిత్రాత్మ అనేటువంటి దేవుడు దిగి వచ్చినట్లుగా మనము అగ్నిజ్వాలల రూపంలో దిగి వచ్చినట్లుగా మనము చూడవచ్చు. అది మనం మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం మరి 12 నుంచి 26 వచనాల వరకు చూసినట్లయితే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు చూసినట్లయితే మనము దీన్ని చూడవచ్చు. అసలు ఈ పెంతెకోస్తు పండుగ మరి ఎందుకు జరుపుకునేవారు అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఆనాడు ఇశ్రాయేలీయులు యెరూషలేము దేవాలయములో మోషే నియమించిన నిబంధన ప్రకారము పాస్కా పండుగకు, అలాగే పెంతెకోస్తు పండుగ అంటే వారముల పండుగ, కోతకాలపు పండుగ. మరి పాస్కా పండుగ అయిన తరువాత కోతకాలాన్ని ప్రారంభించేటటువంటి వారు, కోతలు మొదలుపెట్టేవారు, చేతికొచ్చిన పంటను కోయటం మొదలుపెట్టేవారు. అది 7 వారముల పాటు కొనసాగేది. అంటగా 2 నెలల పాటుగా, సుమారు 2 నెలల పాటు ఆ కోతలు జరుగుతుండే. మరి ఇప్పుడంటే యంత్ర సామాగ్రి ఉంది, కానీ మరి ఆ రోజుల్లో కోసి ఆ పనులు మరి కుప్పగా వేసి అది నూర్చడానికి ఈ సమయం అంతటా కూడా 7 వారాల పాటు ధాన్యం ఇంటికి రావడానికి, కోత మొదలుపెట్టినది ధాన్యం ఇంటికి రావడానికి 7 వారాల సమయము పట్టేటట్టుగా ఒకరికొకరు. ఎందుకంటే మరి ఒకరి పంట కోసుకున్న తర్వాత ఇంకొకరు కోసుకొని అలా పంటలన్నీ కోయబడిన తర్వాత వాటన్నిటిని నూర్చుకుంటా వెళ్ళేటప్పటికి అప్పట్లో ఒక 10 మంది కలిపి ఒకరు కోసుకుంటూ వారు పండించిన పంటను మరి అలా జరుగుతూ ఉన్నప్పుడు 7 వారాల పాటు ఆ పంటను సమకూర్చుకునేటువంటి, కోత మొదలుకొని పంట సమకూర్చేటప్పటికి 7 వారాలు పడుతుంది. కనుక ఈ పాస్కా పండుగ అయిన తర్వాత 7 వారాలు అయ్యేటప్పటికి పంట సమకూర్చబడి ఇళ్ళకు వచ్చిన తర్వాత వారందరూ కూడా ఆయా పంటలను తీసుకొని యెరూషలేము దేవాలయానికి వచ్చి అక్కడ దేవునికి మరి కానుకలు సమర్పించి పండుగను జరుపుకోవాలని, కోతకాల పండుగను జరుపుకోవాలని ఆనాడు మోషే నియమించినటువంటి ధర్మశాస్త్ర ప్రకారము, నిబంధన ప్రకారము మరి యెరూషలేములో యేసు ప్రభు వారి యొక్క శిష్యులందరూ కూడా కూడుకుని ఉన్నప్పుడు, వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీదకి అగ్నినాలుకల రూపంలో దిగి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనము చూడవచ్చు. ప్రియులారా, అప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడినట్లుగా, అంటే వారి స్వభాషలో మాట్లాడుతుంటే అనేక మంది భాషలు కలిగిన వారు వారి యొక్క భాషలలో ఆ మాటలు తర్జుమా అయినట్లుగా మనము చూడవచ్చు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు. అయితే ఈరోజు సువార్త పట్టణంలో కొన్ని సంఘటనలు మనము చూద్దాం. ఈ అపోస్తలుల మీదకి మరి దేవుడు యేసు ప్రభు వారు బ్రతికి ఉన్నప్పుడు అపోస్తలుల మీదకి ఆత్మ వచ్చిందా లేదా అనేదాన్ని మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి మనము చూసినట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి, ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యాహ్నం నిలిచి, మీకు సమాధానము కలుగుగాకని వారితో చెప్పెను. ఆయన ఎలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు.
అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు వారు జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు వారు మరి తిరిగి లేచి శిష్యులకు కనిపించిన తర్వాత వారి మీద శ్వాస ఊది పరిశుద్ధాత్మను పొందడని చెప్పాడు. కానీ వారి మీదకి పరిశుద్ధాత్మ పోలేదు. ఏంటి కారణం? మరి పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడు యేసు ప్రభు వారే కదా. ఎందుకు వారి మీద ఊదిన వారి మీదకి పరిశుద్ధాత్మ వెళ్ళలేదు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ప్రియులారా, యేసు ప్రభు వారితో వీరు తిన్నారు, 3.5 సంవత్సరాల పాటు తిరిగారు, అనేక అద్భుత కార్యాలు చేయటం చూశారు. వీరు కూడా అనేక మంది రోగులను స్వస్థపరిచారు దేవుని యొక్క ఆత్మచేత, శక్తి చేత. మరి యేసు ప్రభు వారిని బంధించి మరి తీసుకువెళ్ళేటప్పుడు ఎక్కడ వారు అక్కడ చెదిరిపోయి మరి వారు భయపడిపోయినప్పుడు యేసు ప్రభు వారు తిరిగి లేస్తానని చెప్పినటువంటి మాటలను వారు విశ్వసించకుండా ఉండి, మరి ఆయన యేసు ప్రభు వారు తిరిగి లేచిన తరువాత మగ్దలా మరియకు కనపడ్డాడు. ఎమ్మాయి గ్రామంలో వెళుతుండగా 2 శిష్యులు కనిపించాడు. కనిపించినా కానీ వారు వచ్చి చెప్పినా కానీ వారు ఆ మాటలను వినలేదు ప్రియులారా. అందుగురించే యేసు ప్రభు వారు వారిని గద్దిస్తున్నట్లుగా మనం చూడవచ్చు ఈ శిష్యులకు కనిపించినప్పుడు. ఎందుకంటే మొదట మగ్దలేనే కనపడ్డాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 9వ వచనము, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనపడిననియు వారు విని నమ్మలేకపోయిరి. ఆ తరువాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోవచుండగా ఆయన మారురూపం గలవాడు వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు, కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. శిష్యుల దగ్గరికి యేసు ప్రభు వారు రాకముందే మగ్దలేనే మరి వచ్చి చెప్పింది యేసు ప్రభు లేచాడని. 2 శిష్యులు ఎమ్మాయి గ్రామానికి వెళ్ళినటువంటి దారిలో మరి వారికి దర్శనమిచ్చినటువంటి యేసు ప్రభుని గురించి వారిద్దరు వచ్చి చెప్పిన, ఈ ముగ్గురు చెప్పినా మిగతా శిష్యులు నమ్మటం లేదు. అందుకంటే పిమ్మట 11 శిష్యులు భోజనము కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తాను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. మీరు ఎందుకు నమ్మలేకపోయారు అని వారిని గద్దించాడు. అప్పుడు చెప్తున్నాడు, మీరు వెళ్ళి సర్వలోకమునికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అని చెప్తున్నారు. చెప్పి వారి మీద శ్వాస ఊదాడు. యోహాను సువార్తలో చూసినట్లుగా మనం శ్వాస ఊది యోహాను సువార్తలో 20వ అధ్యాయము 22వ వచనములో మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, ఎవరు పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయని చెప్తున్నారు. కానీ ఆయన ఊదినా వారి మీదకి రాలేదు. ఎందుకంటే వారి యొక్క మనసులు సిద్ధపాటు కలిగి లేవు ప్రియులారా. అందుకనే పరిశుద్ధాత్మ వారి మీదకి పోయలేదు. తర్వాత ఏం చేశారో మనం చూద్దాం. 21వ వచనంలో మనం చూసినట్టు, అడు తరువాత యేసు తిబిరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరచుకొను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమీదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయోని కానా అను ఊరివాడగు నతానయేలును, జబదయి కుమారును, ఆయన శిష్యుల్లో మరి 2 కూడిన. అంటే శిష్యులు 11 మంది అయితే 12 మందిలో ఒకడు చనిపోయాడు కదా.
11 మంది ఉన్నారు. 11 మందిలో దాదాపుగా 8 ఇక్కడ ఉన్నారు. 8 ఉండి వారు ఏం చేస్తున్నారు? చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమను నీతో కూడా వచ్చిదమని వెళ్ళిరి. అంటే మరలా పాత జీవితానికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు ఉన్నంతసేపు, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి వారి మీద పరిశుద్ధాత్మను ఊదినప్పుడు కూడా పొందలేకుండా ఎందుకు అయ్యింది అని అంటే వారి మనసులు సిద్ధపరచబడలేదు. అందుకే వారి మీదకి పరిశుద్ధాత్మ పోలేదు. అప్పుడు మరలా దేవుడు వారికి కనిపించి అనేక రీతులుగా వారికి బోధించి మీరు వెళ్ళి మరి అనేక మార్లు వారికి కనిపించి మీరు వెళ్ళి యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది, ఇందుకు మీరే సాక్షులు అని చెప్పి వారికి 40 రోజుల పాటు అనేక మార్లు వారిని కనబడి మరలా వారిని బలపరిచి ఎప్పటికప్పుడు వారు ఈ లోకానుసారమైనటువంటి పనులను శరీరానుసారమైనటువంటి పనులలో మరలా వారు వెనుకకు వెళ్ళిపోతుంటే, సువార్తను ప్రకటించమని దేవుడు చెబుతుంటే వారు వెనక్కి వెళ్ళిపోతుంటే మరలా వారిని బలపరిచి మరి ఆయన పరలోకమునకు ఆరోహణం అయిపోతూ ఆయన్ని ఆయన పరలోకమునకు వెళ్ళిపోతూ వారందరినీ ఒక చోట కూర్చోబెట్టి లోకా శుభవార్త 24 అధ్యాయం 44 నుంచి మనం చూసినట్లయితే ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీది యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పినప్పుడు వారి లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండునని వారితో చెప్పాను. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించి చూడగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమైన వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి స్తోత్రము చేయుచుండిరి. ప్రియులరా, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 12 నుంచి మనం చూసినట్లయితే వారు యేసు ప్రభు ఆరోహణమైపోయినటువంటి ఒలీవలం అనబడిన కొండ నుండి వారు యెరూషలేమునకు వచ్చి పట్టణంలో ప్రవేశించి వారు ఒక గదిలో కూర్చుండి వారు ప్రార్థన చేస్తూ దేవుని సువార్తకు 12 మంది శిష్యుల్లో ఒకడు లేకపోయినందువలన ఇస్కరియోతు ఆ ఇస్కరియోతు స్థానంలో కూర్చుండబెట్టడానికి ఇంకొకరిని ఎన్నుకోవటానికి చీట్లు వేసినట్లుగా మనము చూడవచ్చు. ప్రియులారా, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 17వ వచనం. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందను. ఈ యోధా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలం కొనను. అతడు తలకిందులుగా బడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చిన ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చిన కనుక వారి భాషలో ఆ పొలమునకు అకెల్దమ అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అనే అర్థము. ఇందుకు ప్రమాణముగా మరి క్రింద వచనాల్లో చూసినట్లయితే ఆయన మన మధ్యలో సంచరించిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయి ఉండటం అవశ్యమని చెప్పెను. అప్పుడు వారు యూస్తు అను మారుపేలుగా బర్నబా అనబడిన యేసేపు మత్తయ్య అను ఇద్దరు నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. వారిద్దరిని నిలవబెట్టి ప్రార్థన చేసినప్పుడు వారిలో మత్తయ్య అనేటటువంటి వాడు ఎన్నుకోబడినట్లుగా మనం చూడవచ్చు. అంటే దేవుని యొక్క ఆత్మను పొందుకునే ముందు వారి యొక్క మనస్సులు స్థిరపరచబడినవి,
క్రమపరచబడినవి, సిద్ధపరచబడినవి. ఎందుకంటే ఆయన మొదటిగా చనిపోయి తిరిగి లేచి వీరికి కనిపించినప్పుడు శ్వాసను ఊదాడు, ఆత్మను పొందలేకపోయారు. పరిశుద్ధాత్మను పొందండి అన్నా పొందలేకపోయారు. ఎందుకంటే వారి యొక్క మనస్సులు సిద్ధపరచబడకుండా వెనుకటి ప్రవర్తనకు, వెనుకటి జీవితానికి వెళ్ళిపోయేటటువంటి మనస్సును వారు కలిగి ఉన్నారు. కనుక దేవుడు ఇచ్చినటువంటి శక్తి వారు పొందుకోలేకపోయారు. ఇప్పుడైతే వారిని దేవుడు అనేక మార్లు కనిపించి వారిని బలపరిచాడు. ఈ 40 రోజులు కూడా బలపరిచి వారు చూస్తుండగా పరలోకముకు ఆరోహణమైపోయాడు. వెళుతూ వెళుతూ మీరు శక్తి అనుగ్రహింపబడే వరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, యెరూషలేములోనే ఉండండి అని చెప్పిన విధంగా అప్పటి వరకు దేవుడు కనిపిస్తున్నాడు, వీరి పనులు వీరు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి పని వారు చేస్తున్నారు. దేవుడు చెప్పినట్లుగా వెళ్ళి వారు ఒక గదిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే సువార్తను ప్రకటించడానికి వారిలో ఒకటి తక్కువైతే అతన్ని ఎన్నుకుంటున్నాడు. అంటే వారు సువార్తను బోధించడానికి, అలాగే పాత జీవితాన్ని వదిలివేసి కొత్త జీవితం ప్రారంభించడానికి వారు సిద్ధపడిన మనస్సులు గలవారై ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వారి మీదకి పవిత్రాత్మ దేవుడు వేంచేసి వచ్చాడు. ప్రియులారా, ఆత్మశక్తిని పొందుకోవాలంటే నీవు కానీ నేను కానీ మారు మనస్సు కలిగి క్రొత్త జీవితాన్ని ప్రారంభించే వారిగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, వారు అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1 నుంచి మనము చూసినట్లయితే, పెంతుకోస్తున్న పండుగ దినం అందరూ వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూర్చుండరు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నుండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి. ప్రియులారా, ఈ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వేంచేసి వచ్చాడు. ఎప్పుడు వేంచేసి వచ్చాడంటే సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు, క్రొత్త జీవితాన్ని జీవించడానికి సిద్ధపడినప్పుడు, శరీరానుసారమైనటువంటి బంధాలన్నీ విడిచిపెట్టుకున్నప్పుడు, శరీరానుసారమైనటువంటి ఆశలన్నీ విడిచిపెట్టుకున్నప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు వారు అనేకమైనటువంటి అద్భుత కార్యాలను చేయగలిగారు. వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాకుండా వారి మనసులు సిద్ధపరచబడకుండా వారి శరీరము గురించి, వారి యొక్క శరీరమును గురించి, తమ యొక్క ఆరోగ్యము, ఆహారం తిరగకపోతే ఆరోగ్యం పాడైపోతుంది, భార్యాబిడ్డలను ఎలా బ్రతికించుకోవాలి, ఈ విధముగా ఆలోచిస్తూ ఈ లోకమును గురించి శరీరానుసారమైనటువంటి కోరికలను వారు కలిగి ఉన్నంతసేపు వారు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఇహలోక జీవితాన్ని విడిచిపెట్టనప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. దేవుడు పరిశుద్ధాత్మను ఊది పొందండి అన్నా పొందుకోలేకపోయారు. కానీ వారు ఎప్పుడైతే సిద్ధపరచబడ్డారో, ఎప్పుడైతే వారు ఈ లోకాన్ని, శరీరాశల్ని త్యజించారో, క్రొత్త జీవితానికి జీవించడానికి, క్రీస్తులో జీవించడానికి సిద్ధపడ్డారు, అప్పుడు పవిత్రాత్మ దేవుడు వారి మీదకి వేంచేసి వచ్చాడు. వచ్చిన తర్వాత వారు అనేకమైనటువంటి అద్భుతాలు చేయగలిగినట్లుగా అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 1 నుంచి మనం చూసినట్లయితే, వారు కృంటి వారిని, గ్రుడ్డు వారిని, అనేక మంది రోగులను 30వ వచనంలో, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 30వ వచనం, రోగులను స్వస్థపరచుటకును
నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారందరి మీద కూడా దేవుని యొక్క ఆత్మ వచ్చినట్లుగాను వారు దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా బోధించినట్లుగాను మనం చూడవచ్చు ప్రియులారా. అయితే అందుకనే పేతురు గారు చెప్తాడు, మారు మనస్సు పొందితేనే తప్ప దేవుని పరిశుద్ధాత్మను పొందలేడు అని. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ వరం పొందాలంటే మారు మనసు పొందాలి, అలాగే యేసు నామాన్ని విశ్వసించి బాప్తిసం పొందాలి అని చెప్తున్నాడు. బాప్తిసము పొందినంత మాత్రాన, యేసు ప్రభు దేవుడే అని ఒప్పుకున్నంత మాత్రాన పరిశుద్ధాత్మని మీద రాదు. మారు మనసు ముఖ్యం ప్రియులారా. అందుకనే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనంలో చూసినట్లయితే, పేతురు ఈ మాటలు కనులు చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరమును అన్యజనుల మీద సైతము కృమరింపబడి చూచి విభ్రాంతి నొందిరి. ప్రియులరా, ఇక క్రింది వచనాల వరకు చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ అన్యజనుల మీద, అందరి మీద కూడా, దేవుని వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. బాప్తిసం పొందన వారి మీద వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మారు మనస్సు నీలో ఎప్పుడైతే కలిగిందో, దేవుని వాక్యాన్ని నీవు ఎప్పుడైతే నీ హృదయములో విశ్వసించావో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నీవు విని దాన్ని ఆచరించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగి ఉన్నావో, అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. ఎక్కడ కూడా అదే జరిగింది ప్రియులారా. అయితే పరిశుద్ధాత్మ మారు మనస్సు ద్వారా తప్ప, పరిశుద్ధమైనటువంటి మనస్సు నీలో కలిగి ఉంటేనే తప్ప, సిద్ధపాటు మనస్సు నీలో కలిగి ఉంటేనే తప్ప, ధనము వల్ల కానీ మరి దేని వలన కూడా పరిశుద్ధాత్మను వరాన్ని నీవు పొందలేవని దేవుని వాక్యం సెలవుస్తుంది. అలాగే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం 24వ వచనం వరకు చూసినట్లయితే, చదవటానికి సమయం చాలదు కనుక, ఇక్కడ సీమోను అనేటువంటి గారడీ విద్య నేర్చిన వాడు ఒకడున్నాడు. అపోస్తులు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అపోస్తులు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ వరం అందరి మీదకి వస్తూ ఉన్నప్పుడు, అపోస్తుల దగ్గర అపోస్తులు ఎవరి మీద అయితే చేతులు ఉంచారో, పేతురు, యోహానులు, వీరు ఎవరి మీద అయితే చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ వారి మీదకి అనుగ్రహించబడుతుందో, అది చూసినప్పుడు నాకు కూడా పరిశుద్ధాత్మ వరం కావాలని కొంత డబ్బును వారికి ఇచ్చి మరి పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవాలని చూచాడు. కానీ పరిశుద్ధాత్మ వరము అలా పొందుకునేది కాదని వైద్యులు గారు చెప్తాడు. మారు మనస్సు కలిగి ఉంటే, సిద్ధపాటు మనస్తత్వం నీలో కలిగి ఉంటే, సిద్ధపాటు నీలో ఉంటే, దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని వాక్యాన్ని అనుసరించడానికి సిద్ధపాటు కలిగి ఉంటే, మరి పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడని, ఆ వరాన్ని పొందుకోగలుగుతావని, ఆ వరాల ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు నువ్వు చేయగలుగుతావని మరి గారడీ సీమోనుకు మరి పేతురు గారు చెప్పడం జరుగుతుంది ప్రియులారా. అయితే ప్రియులారా, అందుకనే రోమీలకు రాస్తూ పౌలు గారు చెప్తాడు 8వ అధ్యాయము 5 నుంచి మనము చూసినట్లయితే, శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైన ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మ స్వభావము గలవారై గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. ప్రియులరా, ఆత్మను పొందుకోవాలంటే శరీరానుసారమైనటువంటి మనసు ఉండకూడదు, కానీ ఆత్మానుసారమైనటువంటి మనసు అంటే శరీర క్రియలు అనేటివి మనం విడిచిపెట్టి
మరి ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మన మనసు సిద్ధపరచబడినప్పుడే ఆత్మ మనకు అనుగ్రహించబడుతుందని, అంటే దేవుని యొక్క మార్గంలో నడవటానికి నీవు సిద్ధపరచబడినప్పుడు అది నీ మీదకి వస్తుందని. అది ఏ విధముగా వస్తుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపములు, ఒక్కొక్కరికి 1 కొరింథీయులకు 12 నుంచి మనము క్రింది వచనాల వరకు చూసినట్లయితే ఒక్కొక్కరికి ఒక్కో విధమైనటువంటి ఒక్కో విధముగా అది వస్తుంది. ఒకరికి ప్రవచించేవారిగాను, ఒకరు స్వస్థవరం కలిగినటువంటి వారు, ఒకరు వాక్య జ్ఞానం కలిగినటువంటి వారు, ఒకరు పాటలు పాడేటువంటి వారు, ఒకరు వాద్యాలు వాడేటటువంటి వారు, ఒకరు సంఘపరిచయం చేసేవారు గాను, ఇలాగా అనేక రకములుగా దేవుని యొక్క వరము, ఆత్మను పరిశుద్ధాత్మ వరాలు అనేక రకాలుగా ఉంటాయని పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఈ వరాన్ని మనము దేవుని కొరకే వాడాలి కానీ మరి మన దేహం కొరకు వాడకూడదని 1 కొరింథీయులకు రాస్తూ 6వ అధ్యాయము 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని చెప్తున్నాడు. ప్రియులరా, మనము దేవుని చేత పొందినటువంటి వరాన్ని దేవుని మహిమ కొరకు వాడాలి. ప్రియులరా, ఉదాహరణకు పాటలు పాడేటువంటి వరాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుని పాటలు పాడుతున్నాం, పాటలు పాడేటట్టు స్వరాన్ని ఇచ్చాడు అని దేవుణ్ణి మహిమపరిచేవారిగా కాకుండా, నేను పాటలు పాడటానికి దేవుణ్ణి మహిమపరచడానికి వస్తే నాకు ఎంత ఇస్తావు అని దాన్ని నీ కొరకు వినియోగించుకునేవారిగా నీవు ఉన్నట్లయితే అది నీ కొరకు గొప్ప, దేవుని కొరకు కాదు. అది శరీరానుసారమైనటువంటి మనసు అవుతుంది కనుక ఆత్మ నీలో నుండి నీకు ఇచ్చినటువంటి వరము తొలగింపబడి వేరొకరికి అనుగ్రహింపబడుతుంది. దానివలన అనేక మంది పై స్థాయికి వెళ్ళినటువంటి విశ్వాసులు కానీ దైవ సేవకులు కానీ మరలా పతనమైపోతున్నారు. దేవుని ఆత్మవరం చేత, పరిశుద్ధాత్మ చేత వరాలను పొందినటువంటి వారు దేవుని మహిమ కొరకు దాన్ని వాడకుండా తమ స్వప్రయోజనాల కొరకు దాన్ని వాడుతున్నప్పుడు వారు పతనమైపోతున్న వారిని అనేక మందిని చూస్తున్నాం. మనమైతే అలా కాకుండా దేవుని మహిమ కొరకు వాడబడేవారిగా మనం ఉందాం ప్రియులారా. అందుకనే ప్రియులారా, సౌలు మహారాజు కూడా సమయం లేదు కనుక నేను రెఫరెన్స్ చెప్తున్నాను. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుంచి మనము చూసినట్లయితే, సౌలు మీదకి యెహోవా ఆత్మ వచ్చినప్పుడు 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము మరి ఆ ఆత్మ బలము చేత 11:6-11 కూడా 1 సమూయేలు గ్రంథము 11:6-11 వరకు చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే, సౌలు దేవుని ఆత్మ చేతి నింపబడి ఇజ్రాయేలును రక్షించినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని యొక్క ఆత్మ చేతి నింపబడి, అదే సౌలు దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి ఆత్మను పొందుకున్నటువంటి తను, రాజుగా అభిషేకించబడినటువంటి తను దేవుని మాటను తిరస్కరించి తన స్వప్రయోజనం కొంత డబ్బు కొరకు, కొంత బంగారం కొరకు ఆశపడి దేవుడు చెప్పిన విధముగా చేయకుండా మరి దేవుని ఆజ్ఞను ధిక్కరించినందున 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, సౌలును యెహోవా ఆత్మ విడిచి దురాత్మ వచ్చి సౌలును పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియుల సౌలు రాజు. అందుకనే దేవుడు ఇచ్చినటువంటి ఆత్మవరాల్ని దేవుణ్ణి మహిమపరచడానికి, మంచిని చేయటానికి మనము ఉపయోగించాలి కానీ ఇతరులకు ఉపయోగపడే విధంగా మనము దానిని వినియోగించాలి కానీ
దేవునికి ఉపయోగపడే విధంగా దాన్ని వినియోగించాలి. కానీ మన స్వప్రయోజనం కోసం చూసుకున్నట్లయితే ఆ వరము నీలో నుండి తీసివేయబడి మరి నీవు మరి కాల్చివేయబడతావని చెప్పబడుతూ ఉంది. హెబ్రీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 4 నుంచి 8 వచనాల వరకు మనం చూసినట్లయితే సమయం అయిపోతుంది కనుక హెబ్రీలకు రాసిన లేఖ ఒకసారి హెబ్రీలు రాసిన లేఖ 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించును, దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చపదలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జింపబడి శాపం పొందనదగును, తుదకది కాల్చివేయబడును అని చెప్తుంది. మరి దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి మనము దాన్ని దుర్వినియోగపరిచినట్లయితే మనము కాల్చివేయబడతామని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక దేవుని ఆత్మను పొందుకోవాలంటే ముందుగా మనము నూతనపరచబడాలి, సిద్ధపరచబడాలి. క్రొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధ మనసు కలిగిన వారమై ఉంటే దేవుని యొక్క ఆత్మ మన మీదకి దిగి వస్తుంది. దేవుని యొక్క ఆత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు మనం అనేకమైనటువంటి అద్భుత కార్యాలను చేయగలము, అపోస్తలులు చేసినట్లుగా. దానిని డబ్బు కొరకు మనము దానిని ఉపయోగించరాదు. అపోస్తలులు సీమోను గారడి సీమోను కోరుకున్నట్లుగా డబ్బు వలన మాత్రము అది రాదు. కేవలము మారు మనస్సు పొందితేనే, క్రొత్త జీవితము క్రొత్త మనస్సు కలిగి ఉంటేనే దేవుని యొక్క ఆత్మ మన మీదకి వస్తుంది. ఆత్మను పొందుకున్నటువంటి మనము దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండకుండా మన స్వప్రయోజనము చూచుకున్నట్లయితే ఆ ఆత్మ మన నుండి తొలగింపబడి దురాత్మ మన మీదకి వచ్చి మనము కాల్చివేయబడతాము. అందును గూర్చి దేవుని ఆత్మను పొందుకోవడానికి మన మనస్సులను సిద్ధపరచుకుందాం, నూతనపరచుకుందాం, మారు మనసు కలిగి జీవించుదాం, దేవుని ఆత్మను పొందుకుందాం. ఆ ఆత్మను దేవుని మహిమ కొరకు వాడుకుందాం, మన కొరకు కాదు, దేవుని మహిమ కొరకు వాడుకుందాం. దేవుని యొక్క దీవెనలను వరాలను మనం పొందుదాం. దేవుడు తన పవిత్రాత్మ వరాలను మనకు అనుగ్రహించాలని, ఆ వరాల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలండి.